ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని కన్నేపల్లి పంప్ హౌజ్లను మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పార్టీ నేతలతో పాటు కలిసి సందర్శించారు. ముందుగా కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని త్రివేణి సంగమం వద్ద పూజలు నిర్వహించి అక్కడి నుండి కన్నేపల్లి పంప్ హౌజ్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలను గోదావరి నది ప్రవాహాన్ని పరిశీలించారు. అన్నారం బ్యారేజ్ నుంచి మిడుమారకు ఇవ్వడం వల్ల ఆ మిడుమారు ఎన్నుంటూ ఉన్న టోటల్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ గానీ ఆ మిడుమారు నుంచి ఇటు ఎల్ఎండి కానీ నీళ్లు రావడం వల్ల ఈ సమయంలో సుమారు 20 టీఎంసీ మినిమం ఉంటుండే ఎల్ఎండిలో కానీ మిడుమారులో కానీ వర్షాలు ఇక్కడ పడుతున్నా గోదావరి ప్రవహిస్తున్నా ఇప్పుడు ఎల్ఎండిలో సుమారు 5 టీఎంసీ మాత్రమే ఉన్నది. అంటే 3 టీఎంసీ డెడ్ స్టోరేజ్ పోతే 2 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నాయి. దాంతో తాగునీటికి ఇబ్బంది, సాగునీటికి ఇబ్బంది అవుతుంది. మిడుమారులకెళ్ళి డ్రా చేద్దామంటే మిడుమారులో నీళ్ళు లేవు పరిస్థితి. దీనికి కారణం ఏంటి? మీరు ప్రభుత్వం కక్ష సాగిన ధోరణిగా కన్నెపల్లి పంపు ఒక మోటార్ ఆన్ చేస్తే దాని ద్వారా అన్నారం సుందిల నుంచి మిడుమారు దాకా నీళ్ళు పంపులు ఆపాల్సిన అవసరం లేదు. అన్ని నీళ్లు ఆ రోజు నుంచి కూడా వచ్చినాయి. ఎండాకాలంలో కూడా 5-6 వేల క్యూసెక్లు వచ్చినాయి. 2.5 వేల క్యూసెక్లు వస్తే ఒక్క పంపు ఆన్ చేసుకోవచ్చు కూడా. ఆ నుంచి పైన ఎంత వచ్చిన నీళ్లు 2 టీఎంసీల వరకు కూడా ఆన్ చేసుకొని దీని ద్వారా నీళ్ళు ఇచ్చుకోవచ్చు అనేది ఇంజనీర్లకు తెలుసు, మనకు తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళ ప్రపంచానికి తెలిసిన సత్యం. అది రహస్యం కాదు, బ్రహ్మ విద్య కాదు. ఇంత స్పష్టంగా ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి ఇంకా కూడా దీనిపైన ఏదో కేసీఆర్ గారిని బదనాం చేసి బతకాలన్న ఆలోచన, దానికి బీజేపీ ఉందబడటం, ఇద్దరు కలిసి తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నారు. గత యాసంగి పంట ఎండబెట్టినరు, ఇప్పుడు వానాకాలం పంటకు కూడా నీళ్ళు ఇచ్చే ఆలోచన ఈ